ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీరాజు, వీధిలో లైట్ ఉంది అంటే కరెంటు పోలేదు. మన ఇంట్లోనే సమస్య ఉన్నట్టుందిరా. ఒకసారి అదేదో చూడు. నిన్నేరా వీరాజు, వెళ్ళి చూడు. ఈ లాంతర్ కనపడి చావడం లేదేంటో దేవుడా, ఎక్కడ పెట్టారో ఏంటో. వీరాజు, చూసావా? అమ్మా, ఆ ఏంటి పిలిచావా? నువ్వేంట్రా మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చావు? ఏంటమ్మా, ఏమైంది? ఇందాకే కదరా కరెంటు పోయింది, వెళ్ళి చూడమని చెప్పాను. అయ్యో, అత్తయ్య వచ్చేటట్టుంది, ఇక్కడ ఉండకూడదు. కరెంటు పోయింది చూడమని చెప్పావా? ఎప్పుడు చెప్పావమ్మా? అబ్బా, ఇందాకేరా ఇక్కడేగా నిలబడున్నావు. ఎక్కడ నిలబడున్నానమ్మా? ఇదిగో ఈ స్తంభం దగ్గరే. అయ్యో అమ్మా, నేను వచ్చింది అటువైపు నుంచి. నీకేదో చాదస్తం వచ్చినట్టుంది. ఇక్కడెవరో ఉన్నారంటున్నావు. లేదు వీర్రాజు, మన ఇంట్లోనే ఫీజు పోయిందేమో, ఒకసారి చూడమంటే ఊ అన్నావు కదరా. నువ్వెప్పుడు చెప్పావు, నేనెప్పుడు అన్నానమ్మా? ఆ, మరి అక్కడ ఉన్నదెవరబ్బా? సర్లే, ఇప్పుడు చెప్తున్నానుగా, వెళ్ళా కరెంటు సంగతి ఏంటో చూడు. సరేనమ్మా. నాగవల్లి ఉండే గది ఇదే. కరెంట్ ఏమో లేదు. కనీసం నేను వచ్చినట్టయినా తెలిస్తే బాగుంటుంది కదా. తన దగ్గర ఫోన్ ఉందో లేదో. చిన్నగా ఈళ్ళు వేస్తే నన్ను గుర్తుపడుతుందనుకుంటా. ఏయ్, ఎవరు ఏలేసేది? ఏంది తిరుపతి, పడుకోమన్నాను కదా, పడుకో. పడుకో. శివావతిని వచ్చినట్టుంది. చిన్నప్పటి నుంచి విజిల్ ఇలాగే వేసేది. ఈ కాగితాలు తనకి ఎలా ఇవ్వాలి? కానీ దేవాబాబు ఇక్కడే ఉన్నాడు, ఏం చెయ్యాలి? తిరుపతి, మంచినీళ్ళు తీసుకురావడానికి పోయినావు అనుకున్నాను, కానీ ఇక్కడే ఉన్నావా? అవునులే, చీకట్లో మంచినీళ్ళు కనిపోయి కింద పడితే మంచం మీద పడేలా ఉండవు. మంచి దిట్టంగా. ఈ వరద మావయ్యకి ఇప్పుడు సరసం అవసరమా? నేనొచ్చిన పనేంటి ఇక్కడ జరుగుతుందేంటి? ఛ! ఈ పేపర్స్ దొరకలేదు, నాగవల్లి కూడా కనపడట్లేదు. ఇది ఎక్కడికి పోయింది?
వీర్రాజు గారి మొబైల్ తీసుకొని హాల్లోకి అయితే వెళ్ళలేదు కదా. ఒకవేళ వెళ్ళినా టార్చ్ లైట్ వేస్తే కనిపిస్తుందిలే. ఒకసారి చూస్తాను. వదినా, నాగవల్లి. వచ్చావా వదినా? అవును నాగవల్లి, కిటికీ దగ్గర ఉన్నాను. నువ్వు కంగారు పడిపోయి అరవద్దు. ఎందుకు? ఎందుకంటే నేను మీ వదినలా లేను, వేషం వేసుకొచ్చాను. ఓహో, తిరుపతి అప్పుడే పడుకుంటే ఎట్టాగా? కరెంట్ వచ్చేదాకా ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. దున్నపోతులా ఉన్నాడు. నా మీద కాలేశాడేంటి? ఒక్క తన్ను తంతే మంచం మీద నుంచి కింద పడి 3-4 ఎముకలన్నా విరిగిపోతాయి. కానీ ఇప్పుడు టైం కాదు. సర్లే, పగలంతా పనిచేసి అలసిపోయినట్టుండవు, చిరాకు పడుతుండవు. పడుకో. బాగున్నావు వదినా. మీ అన్నయ్య కూడా నన్ను గుర్తుపట్టలేదు తెలుసా? అన్నయ్య కూడా వచ్చాడా? మీ ఇంట్లోకి వచ్చాడు కానీ ఎక్కడున్నాడో తెలీదు. దేవాబావ కూడా మెలకుతోనే ఉన్నాడు. ప్రాబ్లం ఏం అవ్వదు కదా? ఏం కాదులే. ఇంతకీ పేపర్స్ చూసావా? చూస్తున్నాను వదినా. ఈ లోపలే పవర్ పోయింది. సరే, ఆ పేపర్లు ఇటు ఇవ్వు. అబ్బబ్బా వదినా, ఇవి తీసుకున్నప్పటి నుండి చేతులు మండుతున్నాయి. జాగ్రత్త వదినా. సర్లే, నేను వెళ్తున్నా, నువ్వు తలపేసుకో. ఏమండి? మంచినీళ్ళు కావాలన్నారుగా, తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.